నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల్ని ప్రభుత్వం ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుందని టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్షులు మారం జగదీశ్వర్ అన్నారు. టీఎన్జీఓ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా మారం జగదీశ్వర్, హుస్సేని రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీఓ భవన్లో వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా వార్డ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తాము పనిచేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులు ఆందోళన పడొద్దన్నారు. అనంతరం మారం జగదీశ్వర్, హుస్సేనిని టీఎన్జీఓ నేతలు సన్మానించారు. జిల్లాలో జరిగే కార్యక్రమానికి అధ్యక్షుడికి, జనరల్ సెక్రటరీకి తెలియవలసిన అవసరం ఉంటుంది. కానీ పదవి ఇచ్చినామని అందరికి ఫోన్ చేసుకుంటూ ఏదైనా గ్రూపు చేస్తే ఇమీడియట్ గా నిబంధన తొలగించబడుతుంది. ఈ రోజు మీకు అందరికి ఏముంటది ఏమంటే టైం చెప్తే ఆ టైంకే రావాలి. టైంకి వచ్చినాక ఇష్టం నన్ను మాట్లాడితే మాత్రం చర్యలు తప్పనిసరి చెప్పను. 11 అంటే 11 నుంచి ఒక్క నిమిషం ఇచ్చినా ఫస్ట్ టైం డిసిప్లిన్ చేసుకో. ఒకవేళ దూరం ఉంటే వచ్చి రాత్రి ఇక్కడ మరొకసారి మేము చెప్పాం. మన సంఘానికి అందరూ మన సంఘాన్ని కాపాడుకున్న బాధ్యత మీరు అందరూ తీసుకోవాలి. ఇలా చాలా మంది మన సంఘం పైన చూస్తారు. పెద్ద సంఘం, హిస్టారికల్ గా సంఘం. గతంలో ఎప్పుడు లేదు. ప్రమాణ స్వీకారాలు ఎమ్మెల్యే లేక అందరు ప్రమాణ స్వీకార సంతకంతో ఇస్తున్నారు. కాబట్టి దీన్ని తప్పకుండా మన బిడ్డలను కాపాడుకునే బాధ్యత మీరు అందరూ తీసుకోవాలి. మరొకసారి మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అలాగే మా ప్రధాన కార్యదర్శి మాట్లాడాల్సిన ఓటు మీకే ఉంది కాబట్టి మీరు ఓటు వేసే వరకు మీతో విజ్ఞప్తి చేస్తూనే ఉంటారని చెప్పిన రాష్ట్ర అధ్యక్షుడు మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వడం, మీరందరూ కూడా దాన్ని హర్షించడం, మళ్ళీ ఒకసారి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా కావాల్సిన నమస్కారం చేస్తాం. ఎందుకంటే మరి రాష్ట్ర అధ్యక్షుడి పట్ల కానీ, నా పట్ల కానీ, కార్యవర్గం పట్ల కానీ మీరు ఏదైతే నమ్మకం ఉంచిందో, మరి ఈరోజు కొత్త వరవడిగా రాష్ట్ర అధ్యక్షులు ఓటు సీక్రెసీ కూడా మరి మీ అందరం కూడా ప్రమాణం చేయించడం జరిగింది. అంటే తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘానికి, తల్లి సంఘానికి విధేయంగా ఉండి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు చిత్తశుద్ధిగా కులాలకు, మతాలకు అతీతంగా మరి పరిష్కారం చేస్తామని మీ అందరం కూడా మాట ఇవ్వడం జరిగింది. దేవుడు ప్రమాణం చేసి చెప్పిన మా మాట, ఇచ్చిన మాట నిలబడి ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడి నాయకత్వంలో మరి అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని, మరి రూల్స్ రెగ్యులేషన్స్ విషయానికి వచ్చినప్పుడు కూడా చాలా ఈ కొత్త ఎన్నికలైనవి, కొత్త వాడి వచ్చింది కాబట్టి ఇప్పుడు అంతా కూడా అంటే వర్క్ రూల్ ఎట్లా ఉంటుందో సంఘం కూడా అట్టే నడుస్తుంది. ప్రతి అంశం పైన కూడా రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శిగా నేను, కేంద్ర సంఘం అన్ని విషయాలను కూడా పరిగణిస్తాం. మీరు ఆ సూచన వినాలి. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులను మనం ఫార్వర్డ్ చేస్తున్నాం. అది కొద్దిగా చూడాలి. ప్రభుత్వం సీరియస్ గా ఉంది.